ఛాయ అది మనకు గుడికి విశిష్టత ఛాయా సమేశ్వరాలయం. అది ఉదయం సూర్యుడు నుంచి సూర్యాస్తం వరకు అది సేమ్ పొజిషన్ ఉంటుంది. ఇటు వచ్చే తల్లి అది ఏ స్తంభం మీద అనేది అంతుపడని విషయం. మనకు సన్లైట్ మారే కానీ వర్షం కానీ మబ్బు కానీ ఉన్నా సరే ఛాయ కనబడుతుంది. ప్రతిరోజు 365 days కనబడుతుంది. 3 గర్భగుడులు ఛాయా సోమేశ్వర, దత్తాత్రేయ స్వామి, సూర్య భగవాన్. ఓన్లీ ప్రధాన దేవాలయంలో స్వామివారు ఉన్నారు. మిగతా గర్భాలు మొత్తం విగ్రహాలు ధ్వంసమైన అప్పట్లో ఔరంగజేబు కాలం. దాదాపు 1050 years టెంపుల్. 11th century చోళులు కట్టారు, కొందూరు చోళులు. ఇదే పాలనలో ఒక రాజధాని చేసుకొని నిర్మాణం చేశారు గుడులు. వెంకటేశ్వర స్వామి, శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి, శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి. ఇది మనకు ఎదురుగా సూర్య భగవానుడు. సూర్యుని భార్య పేరు ఛాయాదేవి, శనీశ్వరి తల్లి అమ్మవారు. అమ్మవారు విగ్రహుడు కాకుండా ఛాయాదేవిగా కొలువైంది. ఇది స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది. ఎండోమెంట్ ట్రస్ట్. ఇక్కడ 3 గర్భగుడులు. ఇక్కడ అప్పుడు పార్టీ పైన మనకు లైటింగ్ సూర్యుడు ఎలా నుంచి లైటింగ్ ఎక్కుంటే ఆ ఛాయ అంత స్పష్టంగా ఉంటుంది. సేమ్ డైరెక్షన్ కూడా మూక ఛాయ నీడ మారాలి. ఇప్పుడు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ అనేది మారుతున్నారు, కానీ మారకి ఒకటే డైరెక్షన్ ఉంటుంది. 18 పిల్లర్స్ ఉంది మొత్తం. మీరు ఏ స్తంభం మీద ఒక స్తంభం అనుకున్నప్పుడు మీద ఇప్పుడు మనకి నీడ కలుగుతున్నారు. అది కాబట్టి మన నీడ కలుగుతుంది కదా, మనకి కదలాలి కదా, కదలట్లేదు. సేమ్ పొజిషన్. ఇప్పుడు మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీరు చేయలేదు అక్కడ పడతాడు. మీరు మధ్యాహ్నం వచ్చిన ఈవినింగ్ వచ్చినా సరే అదే సేమ్ పొజిషన్ ఉంటుంది. శాస్త్రవేత్తలు వాళ్ళు వచ్చిన సైంటిస్టులు అమెరికా నుంచి కూడా వచ్చారు, కానీ అంతు చీకటి రహస్యం, దేవరహస్యం. ఛాయాదేవి శనీశ్వర తల్లి ఛాయాదర్శి చేసుకుంటే ఏనాటి శని ఉన్నా కూడా తొలగిపోతుంది.